హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అంటే 2 రోజుల ముందు నుంచే మనం చేసుకోవాల్సిన పనులు, ముందు రోజు చేసుకోవాల్సినవి, పూజ రోజు ముఖ్యంగా పూజ ఎలా చేసుకోవాలి, తోరం ఎలా చేసి కట్టుకోవాలి, నైవేద్యము వాయినం ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఏమి పఠించాలి, ఇలా వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ప్రతి ఒక్క విషయము కూడానండి. అంటే పసుపు, కుంకుమ, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సాయంత్రం పూట మనము పూజ ఎలా చేసుకోవాలి, పూజ అయిన తర్వాత వ్రతం తర్వాత రోజు వరకు కూడా కదిలించి తీసేవారు, కదిలించాక అన్నీ ఏమి చేయాలి, ఇలా కదిలించే వరకు కూడా ప్రతి ఒక్క విషయము ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో 4 శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయండి. పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారము వరాలు ప్రసాదించే వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వారు మిగిలిన 3 వారాలలో చేసుకుంటారు. మనమే స్వయంగా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒక దగ్గర చేసుకునే గొప్ప వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. ఇంటిని, అమ్మవారిని ఎంతో కళగా మనము రెడీ చేసుకొని, ఆడవాళ్ళు కూడా రెడీ అయ్యి ముత్తైదువులు పిలుచుకొని అమ్మవారిని కలశం ఏర్పాటు చేసి అమ్మవారిని కలశంలోకి ఆహ్వానించి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతోటి చేసుకునే గొప్ప వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతం చేసుకోవడం వలన అష్టలక్ష్ములను పూజించిన ఫలితం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు, నిత్య సౌభాగ్యము కలిగే ఆ ఇల్లు సుఖ సంతోషాలతోటి విరుస్తుందండి. వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి 2 రోజులు ముందు నుంచే ఇంటిని శుభ్రం చేసుకోవడం, బూజులు దులుపుకోవడము, దుప్పట్లు మార్చుకోవడం, కర్టెన్స్ మార్చుకోవడం అన్నీ కూడా 2 రోజుల ముందు నుంచే మొదలు పెడతాము. ఎందుకంటే ఒక్క రోజులో అవ్వవు కాబట్టి అంతా కూడా శుభ్రం చేసుకుంటామండి. శుచి శుభ్రతలు ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడే ఉంటారు. ఇంకా మనం ముందు రోజు ఇంకా ఏం చేసుకోవాలో, పూజకు కావాల్సిన పువ్వులు తెచ్చుకోవటము, ప్రసాదాలకి కావాల్సినవన్నీ కూడా నానబెట్టుకోవడం, అరటి బోదలు తెచ్చుకోవడం, వాయినం కోసము, ఇంకా తోరణం కోసము అన్నీ తీసుకొచ్చుకోవడం, తమలపాకులు, మామిడాకులు, తోరణాలు, బంతి పువ్వులు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ముందు రోజే తెచ్చుకుంటామండి. ఆ రోజు పొద్దున్నే అన్ని షాపులు కూడా ఉండవు, అన్నీ తెచ్చుకోవడం కుదరదు కాబట్టి అన్నీ ముందు రోజే తీసుకొచ్చుకొని, ముందు రోజు తెచ్చుకోవడం అంటే ఏదో ఎలా పడితే అలా కాదండి. శుభ్రంగా తలస్నానం చేసి అన్నీ కూడా తీసుకొచ్చుకోవాలి. కావలసిన వస్తువులన్నీ తెచ్చుకొని ఒక పక్కన జాగ్రత్తగా భద్రపరచుకోవాలండి. ఇంకా మనకి ప్రసాదాలు చేస్తాము. వరలక్ష్మి వ్రతం అంటేనే ప్రసాదాలు మనము 1, 3, 5, 7, 9, 11 ఇలా ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి, ఓపికను బట్టి, ఎవరి ఇష్టాలను బట్టి శ్రద్ధగా చేసుకుంటారు. అలా మనం కావాల్సినవన్నీ కూడా నానబెట్టుకుంటాం కదండి. అంటే పప్పూర్ణం కని, వడ కోసము, ఇంకా ముఖ్యంగా మనము ఎన్ని నైవేద్యాలు చేసినా ఏం చేసినా తప్పకుండా అయితే శనగలు నానబెట్టుకొని వాయినంలో ఇవ్వాలండి. అలాంటివన్నీ కూడా ముందు రోజు రాత్రి మనం పడుకునే ముందు అన్నీ నానబెట్టుకుంటాము. ఇంకా ఇంట్లో తులసి కోట ఉంటే ముందు రోజే నీళ్ళతోటి క్లీన్ చేసి అంతా ఉంచుకోవాలండి. ఎందుకు అని అంటే మనము తర్వాత రోజు శుక్రవారం రోజు అలా క్లీన్ చేయము కాబట్టి గడపలు ఇవన్నీ కూడా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. ఇంకా కుదిరితే మనము ఇంట్లో పూజ సామాను ఉంటుంది కదండి, అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటే తర్వాత రోజు మనకి హడావిడి కూడా లేకుండా ఉంటుంది. మనము అమ్మవారిని కలశం పెట్టి అలంకరించుకొని కలశంకి అమ్మవారికి చీర కడతారండి కొందరు అయితే కలశం విడిగా పెట్టుకొని అలంకరణ కోసం అమ్మవారిని అలంకరించి పెట్టుకుంటారు. ఎలా చేసినా అమ్మవారిని అయితే మాత్రం మొహం పెట్టుకోకుండా, ఫేస్ పెట్టుకోకుండా చీర కట్టి ఇవన్నీ సిద్ధం చేసుకోవచ్చు. కలశ ప్రతిష్టాపన అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందు రోజు ఎటువంటివి చేయకూడదు. ఓన్లీ అమ్మవారి అలంకరణ అనుకున్న వాళ్ళు మాత్రం చీర కట్టుకొని నగలు పెట్టుకోవడము అన్నీ చేసుకొని ఒక ఫేస్ తర్వాత రోజు పెట్టుకోవాలి. అయితే కనుక అమ్మవారిని అలంకరణ కోసం అలంకరించుకుంటామండి. మన సాంప్రదాయ కలశమే మేము ఇప్పుడు పెట్టుకునేది. తోరము, వాయినం కోసం అమ్మవారికి వాయినం పెట్టడానికి గాజులు ఇలా అన్నీ కూడా తెచ్చుకుంటాం కదండి. ముందు రోజే తెచ్చి పెట్టుకుంటే మనకు హడావిడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి ముందు రోజు ఏమేమి పనులు అయితే చేసుకోవాలి అనేది. మనం ముఖ్యమైన రోజు శ్రావణ శుక్రవారం రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు, వరాల జల్లులు కురిపించే వరలక్ష్మి అమ్మవారిని పూజించుకునే వరలక్ష్మి వ్రతం రోజు మనం చక్కగా, మనకు చాలా పనులు ఉంటాయి కాబట్టి ముందే నిద్రలేవాలండి. శుభ్రంగా నిద్రలేసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, తుడుచుకొని,
చక్కగా తలస్నానం చేసి వచ్చి ఇప్పుడు నైటీలు మాత్రం వేసుకోకండి అండి. మీ కంఫర్టబుల్ని బట్టి చీర కానీ డ్రెస్ కానీ వేసుకోవాలి. మనం పూజ చేసుకునేటప్పుడు మంచిగా పట్టుబట్టలు కట్టుకుంటాము. పట్టుబట్టలు కట్టుకొని ముందు ఈ పూజ అంతా అంటే పనులన్నీ కూడా కుదరవు కాబట్టి అలా చీర కానీ డ్రెస్ కానీ వేసుకొని గడపకి పసుపు కుంకుమలు పువ్వులతోటి అలంకరించుకొని తోరణాలు కట్టుకొని బంతిపూలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా మనం ఇంటి ముందు ముగ్గులు వేసుకొని కలర్స్ తోటి వేసుకుంటే మంచిదండి. ఎందుకంటే వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి. లేదు అంటే మీ ఇష్టం అండి, మీ ఓపికని బట్టి ముగ్గు అనేది మాత్రం తప్పకుండా ఉండి గడపకి పసుపు కుంకుమలు పువ్వులు బియ్య పిండితోటి అలంకరించుకోవాలి. చేసుకునేదే నిత్య సౌభాగ్యం కోసం అమ్మవారిని పూజించుకునే వ్రతం కదండి. అమ్మ మన ఇంట్లోకి అడుగుపెట్టి రావాలి అంటే ఇంటి ముంగిట చూసే ఆ అమ్మవారు ఇంట్లోకి వేంచేస్తారంటే ఇంటి ముంగిట కలకలలాడుతూ ఉందనుకోండి, అమ్మవారు తప్పకుండా వస్తారు కదండి. రాకుండా వెళ్తారా చెప్పండి. ముందు మనం ఇంట్లో ఎన్ని చేసినా ఇంటి ముందు మాత్రం చక్కగా నీట్గా శుచి శుభ్రతలతోటి చక్కగా పువ్వులతోటి ముగ్గుతోటి నిండుగా ఉండాలండి. మనము కూడా నిండుగా ముత్తైదువులాగా అంటే చీర కట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని తాళికి పసుపు కుంకుమలు రాసుకొని చేతికి మట్టి గాజులు వేసుకోవాలండి. ఎంత బంగారపు గాజులు అవి వేసుకున్నా అటు ఒక రెండు ఇటు ఒక రెండు అయినా సరే తప్పకుండా మట్టి గాజులు అనేవి వేసుకొని తలలో ఒక్క పువ్వు అయినా పెట్టుకోవాలి. పెట్టుకొని నిండుగా తయారయ్యి మనం ఇంకా పనులన్నీ చేసుకోవాలి. పూజకు కూడా మనము ఈ కాళ్ళకి పసుపు అది రాసుకొని చేసుకుంటే ప్రసాదాలు అవి కూడా మంచిదండి. తప్పకుండా మాత్రం ఆడవాళ్ళు ఈ విధంగానే మనం పట్టుచీర కట్టుకొని అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా ఆడవాళ్ళు నిండుగా ముత్తైదువులాగా నిండుగా ఉండాలి. ఇప్పుడు మనము స్టవ్ ముందు రోజే క్లీన్ చేసుకుంటాము. పసుపు కుంకుమలు పెట్టుకొని ఇంకా ప్రసాదాలు మొదలు పెట్టుకుంటాము ఫ్రెండ్స్. నైవేద్యాలు అనేవి ఎన్ని అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. 1, 3, 5, 7, 9, 11 ఇలా ఎన్ని ప్రసాదాలైనా పెట్టుకోవాలి. మనము శనగలు కూడా నానబెట్టి ఉంచుకుంటాము కదండి. అవన్నీ కూడా వడగొట్టి పెట్టుకొని నైవేద్యాలన్నీ కూడా తయారు చేసుకొని చక్కగా సిద్ధంగా పెట్టుకోవాలి. అయితే మనం ఎయ్యి కూడా టేస్ట్ చూడకూడదండి. అసలు మనము దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టేటప్పుడు మనము రుచి చూడకపోయినా కూడా ఆ నైవేద్యాలకి రుచి తెలియకుండానే వస్తుందండి. ఎందుకంటే దేవుని ప్రసాదం కాబట్టి. అందుకే మనం రుచి చూడకూడదు. దేవునికి సమర్పించిన తర్వాతనే మనము స్వీకరించాలి. ముఖ్యంగా ఇక్కడొకటి ఫ్రెండ్స్, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళని చక్కగా ట్రెడిషనల్ డ్రెస్సులు వేసి చక్కగా రెడీ చేసి ఉంచండి. ఎందుకంటే పిల్లలు అలా ఇంట్లో గల్లును తిరుగుతూ ఉన్నారనుకోండి, ఆ అమ్మవారి మన ఇంట్లో తిరుగుతున్నట్టు ఉంటుందండి. లక్ష్మీ కళ కూడా ఇంట్లో ఉట్టిపడుతుంది. ఆడపిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా నిండుగా రెడీ చేసి పూజ దగ్గర కూర్చోబెట్టుకోండి. నైవేద్యాలన్నీ కూడా సిద్ధమైపోయినాయి కదండి. ఇప్పుడు ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర కూడా అంతా శుభ్రంగా అలంకరించుకొని చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించి అమ్మవారిని ఇంకా చెట్టు ఉన్నా కూడా చక్కగా అలంకరించుకొని పువ్వులతో తులసి కోటను కూడా పూజకి సిద్ధం చేసుకొని దీపానికి అన్నీ సిద్ధం చేసుకోండి. ముత్తైదువులు వస్తే తాంబూలం ఇవ్వడానికి పసుపు కుంకుమ పువ్వులు గంధము ఇవన్నీ కూడా అక్షింతలు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో చక్కగా సర్ది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ముందుగా నేను అమ్మవారిని అలంకరించుకున్నానండి. చీర అదంతా కట్టే ఉంచుకున్నాను కదా. ఇప్పుడు అమ్మవారిని చక్కగా నగలు అన్నీ పెట్టుకొని ఫేస్ పెట్టుకొని అలంకరించుకొని ఆ ముందు కొంచెం అలంకరణ అయితే చేసుకున్నాను. అమ్మవారి ఫేస్ పెట్టుకొని నగలతోటి అలంకరించుకున్నాను. మనకి పాత నగల అలంకరించాలా వద్దా అని అనుకుంటారు. మన ఇంట్లో ఉన్న ఏ నగలైనా సరే అలంకరించవచ్చండి. అయితే పసుపు నీటితోటి కానీ పాలల్లో కానీ కడిగి శుద్ధి చేసి అమ్మవారికి ఏవైనా సరే వేసుకోవచ్చు. చేతులతో నేను అమ్మవారిని అలంకరించుకున్నాక అమ్మవారిని చూస్తుంటే ఎంత ముద్దుగా అందంగా ఉన్నారు. ఇంకా అమ్మవారి పటానికి చక్కగా గంధము పొట్టులతోటి ఈ విధంగా అలంకరించుకొని చక్కగా పీఠం వేసుకొని పీఠంకి పసుపు రాసి చక్కగా బొట్టులు పెట్టుకొని బియ్యం పిండితోటి పద్మం ముగ్గు కానీ ఏదన్నా వేసుకొని అమ్మవారి ముందు కరెక్ట్గా మనకి కలశం వచ్చేటట్టు 3 లేదా 5 గుప్పెళ్ళ బియ్యం పోసుకోవాలి. 3 లేదా 5 గుప్పెళ్ళ బియ్యం పోసుకొని ఆ పైన మనము కలశం ప్రతిష్ఠించుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా కలశంకి రాగి ఇత్తడి వెండి ఏదైనా తీసుకోవాలి. నేను అష్టలక్ష్మి చెంబు తీసుకున్నానండి వెండిది. చక్కగా పసుపు రాసుకొని గంధం పెట్టుకొని బొట్టులతోటి అలంకరించుకుంటున్నాను. కలశను ప్రతిష్ఠించేటప్పుడు కలశ స్థాపన మంత్రం చదువుకుంటూ ప్రతిష్ఠించుకోవాలండి. ఇంకా ముఖ్యంగా మనము కలశము అది అంతా అలంకరించుకొని అంటే కలశాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారిని ఆహ్వానిస్తాము కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చక్కగా మనము అమ్మవారిని తలుచుకుంటూ ఏమన్నా లేదంటే ఫోన్లో పెట్టుకొని కానీ అమ్మవారిని తలుచుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు కలశం చెంబుని బియ్యం పైన పెట్టి
నిండుగా కాకుండా ముప్పావు వరకు కొంచెం అంటే పైన గ్యాప్ ఉండేటట్టు, ఎందుకంటే కొబ్బరికాయ పెడితే నీళ్లు బయటికి రాకుండా ఉండడానికి. నీరు పోసిన తర్వాత ఇప్పుడు ఆకు లేదంటే మామిడి ఆకుతోటి మనము తోరంలాగా కట్టి మనము కలశంకి కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఆ నీటిలో మనము కొంచెము పసుపు, గంధము, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, 1 రూపీ కాయను, ఇంకా మనము అంటే జవ్వాది వేసుకున్నానండి. అంటే 7 రకాలుగా వేసుకున్నాను. 5, 7, 9 అట్లా ఏవైనా వేసుకోవాలి. లేదు అనుకుంటే పసుపు, కుంకుమ, పువ్వులు అట్లా కూడా వేసుకోవచ్చు. చక్కగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ మంచిది తీసుకోవాలండి. పైనంతా ఏమీ లేకుండా పగిలినది అలా కాకుండా పైన మాత్రం పీచు కొంచెం ఉండాలి తప్పకుండా. మంచి కొబ్బరికాయ తీసుకొని ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా అంతా పసుపు రాసి బొట్టులతోటి ఈ విధంగా అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత మనము కలశం పైన 5 లేదా 7 కానీ మనము మామిడి ఆకులు లేదా తమలపాకులు కానీ పెట్టుకొని కొబ్బరికాయని ఆ పైన పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. బ్లౌజ్ పీస్ మనము గ్రీను, ఎల్లో, రెడ్ ఇలా ఏదైనా సరే మంచిదే తీసుకోండి. ఎందుకంటే ఆ బ్లౌజ్ పీసు మనమే కుట్టించుకోవాలి కాబట్టి. నేనైతే నెమలి పింఛం కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కొబ్బరికాయ మీద ఆ బ్లౌజ్ పీస్ పెట్టుకొని కలశంకి చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని బ్లౌజ్ పీస్కి కూడా గంధము బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము దగ్గర ఉన్న నగలన్నీ కూడా చక్కగా కలశంకి అంటే అమ్మవారు కదండి అలంకరించుకోవాలి. పైన కూడా ఒక పువ్వు పెట్టుకొని, కొంతమందికి ఇది రూపు ఉంటుందండి, లక్ష్మీ రూపు తీసుకొచ్చుకునే వాళ్ళు లక్ష్మీ రూపుకి కూడా చక్కగా గంధము అను బొట్టు పెట్టి ఒక తాడికి పసుపు రాసి కలశంకి పెట్టుకోవాలి. పక్కనే నేను తీసుకున్న గణపతి విగ్రహంని చక్కగా ఒక తామర పువ్వులో పెట్టి, అంటే గ్లాస్ మీద తామర పువ్వు పెట్టి తామర పువ్వులో గణపతిని పెట్టుకున్నానండి. ఇంకా ముఖ్యంగా మనము ఏ పూజలు వ్రతాలు చేసినా గణపతిని ఆరాధించకుండా ఉండమండి. ముందుగా గణపతిని పూజించినాకనే మనము ఇంకా వేరే వ్రతము పూజ అయినా కూడా మొదలు పెట్టుకుంటాము. అమ్మవారికి వాయినంగా చీర, బ్లౌజు లేదనుకుంటే ఓన్లీ బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకుంటారండి. చీర మీద ఒక బ్లౌజ్ పీస్ పెట్టి 2 తమలపాకులు, 2 ఒక్కలు, పసుపు, కుంకుమ, పండ్లు, గాజులు, పువ్వు, 1 రూపాయి కాయను, డబ్బులు ఎంతైనా పెట్టుకోవచ్చండి. చక్కగా అవన్నీ పెట్టుకొని అమ్మవారికి మనము తాంబూలం ఇస్తున్నట్టండి అన్నీ నిండుగా పెట్టుకోవాలి. పెట్టుకొని అంతా పూజకు కూడా సిద్ధం చేసుకోవాలి. చక్కగా మనం దీపం వెలిగించుకోవడానికి దీపపు కుందులు అన్నీ కూడా సిద్ధం చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని మనము కూడా ముత్తైదువుగా నిండుగా రెడీ అవ్వాలి. ఇప్పుడు మనకి ఏ వ్రతాలు చేసుకున్నా కూడా తప్పకుండా తోరాలు కడతారండి. అట్లాగే వరలక్ష్మి వ్రతంకి తోర గ్రంథి పూజ చేసుకొని ఆ తోరాన్ని చేతికి కట్టుకొని కూడా పూజ చేసుకోవాలి. ఈ తోరాలు మనము 9 దార పోగులు తీసుకోవాలండి. 9 లేదంటే 5 తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మంత్రాలతోటి 9 గ్రంథి అంటే ఏమిటి, ముడి అన్నమాట. ముడుల దగ్గర పూజ చేసి కట్టుకుంటాము. ఇట్లా 9 పోగులు తీసుకొని చక్కగా నిండుగా పసుపు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ముడి అనేది మనకి ఒక్క ముడిలాగా రావాలండి. ఒక దగ్గర ఒక్క ముడి, అంతేగాని ఒక దగ్గర గట్టిగా ఉండాలని చెప్పేసి 2 ముళ్ళు వేయడం అలా చేయకూడదు. ఇట్లా ఒక్కొక్క దగ్గర పువ్వులు కట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే తమలపాకులు, మామిడి ఆకులు, ఒక పువ్వు అయినా మాత్రం ఉండాలి. అట్లా ఏవైనా సరే మనము ఈ తోరానికి కట్టుకోవచ్చు. లేదు పువ్వులన్నీ మేము పెట్టలేము అట్లా అనుకున్నారనుకోండి, 3 దగ్గర పువ్వులు పెట్టుకొని మిగిలిన అన్నీ కూడా మనము ముడులు వేసుకోవాలి. మనము తప్పకుండా అయితే 3 తయారు చేసుకోవాలండి. ఒకటి మనము కట్టుకోవడానికి, ఒకటి అమ్మవారికి, ఇంకొకటి వచ్చిన వాయినంకి ఇవ్వడానికి వస్తారు కదా అని తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి, ఒకళ్ళ పెద్ద ముత్తైదువుకి ఇవ్వడానికి. లేదు అనుకుంటే మనము ఎన్నైనా తయారు చేసి పెట్టుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వవచ్చు. ఇంట్లో కూడా అందరూ కట్టుకోవచ్చు. మనం ఎన్ని అనుకుంటున్నామో అన్ని తోరాలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూజ దగ్గర ఒక తమలపాకు వేసి తమలపాకు మీద మనం చేసుకున్నవన్నీ కూడా పెట్టుకోవాలి. అయితే మనము ముడి వేస్తాము కదండి, వేసిన ముడి దగ్గర అల్లా కూడా మనము తప్పకుండా అయితే కుంకుమ పెట్టుకోవాలి. ముడి వేసిన ప్రతి దగ్గర కుంకుమ పెట్టుకోవాలి. పసుపు ఆల్రెడీ రాసి ఉంటాము కదండి. తోరాలు సిద్ధమైనవి. ఇంకా పూజ దగ్గర కూర్చుంటాము. వేసిన ప్రసాదాలన్నీ కూడా ఏదైనా మనకి అరిటాకు ఉంటే అరిటాకండి, లేదంటే వెండి ప్లేట్లో కానీ మీ దగ్గర ఏముంటే వాటిలో చక్కగా అది నైవేద్యాలన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒక తమలపాకు తీసుకొని పసుపు గౌరమ్మని గణపతిని చేసుకోవాలండి. మనం విగ్రహము ఎన్ని ఉన్నా కూడా మనకి శుభప్రదమైన శ్రావణ మాసంలో పసుపుతో గణపతి చేసి పెట్టుకొని పూజించడం చాలా విశేషము. ఇంకా మనము గౌరీ అమ్మవారిని కూడా చేసుకోవాలి. గౌరమ్మని గణపతిని చేసుకొని చక్కగా పీట మీద పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. మనకి పూజకి అన్నీ కూడా సిద్ధమైపోయినట్టేనండి. మనం లాస్ట్లో కొబ్బరికాయ కొట్టుకోవడానికి కొబ్బరికాయ, వ్రత కథ పుస్తకము, అక్షింతలు, పువ్వులు, గంధము అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి.
ప్రసాదాలతో పాటు ఏదైనా మనం 3 లేదా 5 రకాలు 9 రకాల అలా ఫ్రూట్స్ కూడా పెట్టుకోవాలండి. అమ్మవారి దగ్గర నిండుగా అన్నీ పెట్టుకొని ఇప్పుడు పూజకి అన్నీ సిద్ధమైపోయింది కదండి. ఇంకా మనము పూజ మొదలు పెట్టుకుందాము. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చోండి. అందరూ కలిసి కూర్చొని చేసుకునే గొప్ప వ్రతం, మనకి మనమే చేసుకునే ఏకైక వ్రతం అండి. పంతులు గారు ఉండాలి ఇలా కాదు, వ్రత కథ బుక్ చదువుకుంటూ దాని ప్రకారం వరుసగా వస్తాయండి. ఏమి వస్తే అవి దగ్గర అవి చదువుకుంటూ మనము పూజ చేసుకోవాలి. అన్నీ సిద్ధం చేసుకొని తర్వాత ముందుగా మన పూజ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. అందుకని చెప్పి తులసి అమ్మవారి దగ్గర ముందుగానే దీపం వెలిగించుకుంటున్నాను. మీ స్వరూపమైన సకల దేవతలు కొలువైనటువంటి తులసి అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకొని హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంకా మనము పూజా రూమ్లోకి వెళ్ళి పూజ మొదలు పెట్టుకుందాము. అంటే పూజ అయిన తర్వాత కూడా మనము తులసి అమ్మవారి దగ్గర చేసుకోవచ్చండి. అయితే మనకేంటంటే అంతా అయ్యేటప్పటికి బాగా లేట్ అయిపోతే తులసి అమ్మవారి దగ్గర దీపం లేకుండా కుదరదు కదండి. అందుకని ముందే దీపం వెలిగించుకుంటున్నాను. ఉదయమే తాంబూలం ఇవ్వాలి అనుకుంటే గనక మనం పూజ చేసుకున్న తర్వాత కాకుండా పూజకి ముందే వెళ్ళి ముత్తైదువుల్ని తాంబూలానికి పిలుచుకోవాలండి. లేదు సాయంత్రం ఇవ్వాలి అనుకుంటే సాయంత్రం వెళ్ళి పిలుచుకోవచ్చు. ఇక చక్కగా పూజ దగ్గర కూర్చొని అమ్మ వరాలు ప్రసాదించే వరలక్ష్మి అమ్మ ఇంటిని చల్లగా చూడు, ఇంట్లో అందరూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, నేను ఎల్లప్పుడూ కూడా నిత్య సౌభాగ్యవతిగా ఉండాలని ఆ అమ్మని నమస్కరించుకొని మనము ఇప్పుడు దీపం వెలిగించుకోవాలి. దీపాన్ని మనము వెలిగించుకునేటప్పుడు ఇవి మ్యాచ్ బాక్స్ అట్లా కాదండి, కడ్డీలతోటి వెలిగించుకోవాలి, లేదంటే ఏకహారతితో వెలిగించుకోవాలి. చక్కగా మనము దీపాలకి కూడా గంధము కుంకుమలతోటి పొట్లు పెట్టుకొని పువ్వులతో కూడా అలంకరించుకోవాలి. ఇప్పుడు దీపం వెలిగించుకున్న తర్వాత క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని స్మరించుకొని మనము అన్నిటిని కూడా చక్కగా ఇంకా పూజ మొదలు పెట్టుకోవాలి. కలశాన్ని ముట్టుకొని మనకు బుక్కులోనే ఉంటుందండి. ముందుగా కలశాన్ని అమ్మవారిని ఆవాహనం చేసుకొని కలశాన్ని పట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనము గణపతిని పూజించుకుంటాము. గణపతిని పూజించుకునే ముందు మనకి షోడశోపచార పూజలోనే వస్తుందండి. మనం ప్రతి వస్తువు మీద కూడా నీళ్లు జల్లుకొని సిద్ధి చేసుకోవాలి. మన మీద అన్ని వస్తువుల మీద మనము పెట్టిన అన్నిటి మీద కూడా నీరు చిలకరించుకొని మొదలు పెట్టుకోవాలి. ముందుగా ఆ గణనాథుని తండ్రి ఈ పూజలు ఎటువంటి విఘ్నాలు లేకుండా చల్లగా చూడమని చెప్పి గణపతికి అష్టోత్తరము షోడశోపచార పూజ చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చుకున్న తర్వాత అంటే పువ్వులు అక్షింతలతోటి మనము స్వామివారి అన్నీ చదువుకుంటూ మనం అన్నీ సమర్పిస్తూ స్వామివారికి పూజ చేసుకోవాలి. గౌరీ అమ్మవారిని కూడా పూజించుకోవాలి. చక్కగా పువ్వుల అక్షింతలతోటి పూజ చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చుకొని ఏదైనా బెల్లం ముక్క కానీ లేదు అనుకుంటే ఏదైనా ఫ్రూట్ కానీ నైవేద్యంగా పెట్టి తోర గ్రంథి పూజ చేసుకోవాలండి. మనం చేసుకున్న తోరాలన్నీ కూడా ఒక ప్లేట్లో కానీ తమలపాకులో కానీ అమ్మవారి ముందు పెట్టుకొని అంటే మనం ఒక్కొక్క ముడి దగ్గర కూడా కొన్ని అక్షింతలు వేస్తూ ఒక ముడి దగ్గర కొన్ని అక్షింతలు వేస్తూ ఒక మంత్రం అట్లా 9 ముడుల దగ్గర 9 మంత్రాలు చదువుతూ ఒక్కొక్క ముడి దగ్గర అక్షింతలు వేయాలి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం విశ్వజనత్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠిమ గ్రంథిం పూజయామి, ఓం విశ్వసాక్షింత్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, ఓం చంద్ర సహోదర్త్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ విధంగా తోర గ్రంథి పూజ చేసుకోవాలి. తోర గ్రంథి పూజ అయిన తర్వాత ఒక తోరము అమ్మవారి దగ్గర పెట్టాలండి. అంటే కలశం దగ్గర అమ్మవారి పాదాల చెంత కానీ పెట్టి ఇంకొక తోరంని మన భర్తతోటి మన చేతికి కట్టించుకోవాలి. భర్త ఒకవేళ పక్కన లేకుంటే కనుక ఇంట్లో ఉన్న అత్తగారు కానీ అమ్మగారు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి కట్టించుకోవాలి. లేదు ఒక్కళ్ళే ఉంటే ఇక మీకు మీరే కట్టుకొని ఇప్పుడు కలశ పూజ చేసుకోవాలి. అయితే మనము ఈ తోరం కట్టించుకునేటప్పుడు తప్పకుండా ఈ మంత్రం పఠించాలండి. మీకు ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే. మనము ఈ తోరము కట్టించుకోవాలండి. తోరం కట్టించుకున్న తర్వాత కలశ పూజ చేసుకొని కలశంలోకి అమ్మవారిని ఆవాహనం చేయాలి. మనము మొదటి భాగం నుంచి కింద భాగం వరకు మనకు అమ్మవారేనండి. అంటే ఒక్కొక్క భాగాన్ని మనము పూజిస్తున్నట్టుగా మనము ఈ చదువుకుంటూ కలశానికి అక్షింతలు పువ్వులతోటి పూజ చేయాలి.
చెంచలాయై నమః పాదౌ పూజయామి, చపలాయై నమః జానునీ పూజయామి, పీతాంబరాయై నమః ఊరుం పూజయామి, మలవాసింత్యై నమః కటిం పూజయామి, పద్మాలయాయై నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్తనౌ పూజయామి, కంబుకంట్యై నమః కంఠం పూజయామి, సుముఖాయై నమః ముఖం పూజయామి, సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి, రమాయై నమః కర్ణౌ పూజయామి. చక్కగా ఇప్పుడు కలశ పూజ చేసుకొని అమ్మవారికి సంబంధించినవి అన్నీ చదువుకోవాలి. శ్రీ లక్ష్మి అష్టోత్తరము చదవగలిగితే లలితా సహస్రనామం, మణిద్వీప వర్ణన, కనకధార స్తోత్రం ఇవన్నీ పొద్దున్న చదువుకోవచ్చండి. ఇవన్నీ చదివే టైం లేకపోతే ఈ వ్రత కథ బుక్ ఉంటుంది కదండి, అదంతా చదువుకొని సాయంత్రం ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఇవన్నీ చదువుకున్న తర్వాత చక్కగా మన చేతిలో కొన్ని అక్షింతలు పువ్వులు తీసుకోవాలి. తీసుకొని ఇంట్లో అందరూ కూడానండి అక్షింతలు తీసుకొని పువ్వులు తీసుకొని కూర్చొని వ్రత కథ చదువుకోవాలి. వ్రత కథ ఎలా ఏమిటి అనేది క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది వింటూ లేదంటే మనకి బుక్లో ఉంటుంది చదువుకోవచ్చు, లేదంటే మనము ఫోన్లో పెట్టుకొని వింటూ అక్షింతలు అవి చేతిలో పెట్టుకొని వ్రత కథ చదివిన తర్వాత అమ్మవారి పాదాల చెంత మనము ఆ అక్షింతలు వేయాలన్నమాట. ఆ కలశం దగ్గర అమ్మవారి దగ్గర అక్షింతలు పువ్వులు వేసి నమస్కరించుకోవాలి. మనం చేసుకున్నటువంటి ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించుకోవాలి అమ్మవారి దగ్గర. మనము గౌరీ అమ్మవారిని కూడా పూజించుకొని అంతా చక్కగా పూజ చేసుకోవాలి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వచ్చి అమ్మవారికి అక్షింతలు సమర్పించి నమస్కరించుకోవాలి. ఈ వ్రత కథలోనే తెలుస్తుందండి భక్తితోటి చేయడము అనేది. చిన్న పెద్ద తేడా ఉండదు, ధనవంతులు పేదవారు అని ఉండదు. భక్తి శ్రద్ధతో చేస్తే ఆ అమ్మ తప్పకుండా వరాల జల్లు కురిపిస్తుందని మనకి వ్రత కథ ద్వారానే తెలుస్తుంది. ముందుగా ధూపం వేసుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత హారతి ఇచ్చుకోవాలండి. అమ్మవారికి హారతి ఇస్తుంటే మన చేతికి పెట్టుకున్న గాజులు సౌండు, ఆ హారతి మనం పెద్దగా అమ్మవారికి హారతి ఇస్తూ ఏదన్నా పాడుతూ ఉంటే ఆ సౌండ్, ఆ ధ్వనికి అమ్మవారు వస్తుందండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమ రవి బింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచిన హారము గలుమన మెరియగా, పీతాంబరములు శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. హారతి ఇచ్చుకున్న తర్వాత నేను అలంకరించుకున్న లక్ష్మీ అమ్మవారికి కూడా హారతి ఇచ్చుకున్నానండి. హారతి ఇచ్చుకొని చక్కగా మనము హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకోవాలి. తీసుకొని తలుపుని కొంచెం ఊరగా దగ్గరికి వేసి పక్కకి వెళ్ళాలి. ఎందుకంటే మనము పెట్టిన నైవేద్యాలు మన పూజన అమ్మవారు తిలకించి నైవేద్యాలు స్వీకరిస్తారని, అందుకే కొంచెం సేపు అయినా అట్లా దగ్గరికి వేసి పక్కగా వెళ్ళాలని మన పెద్దవాళ్ళు చెప్తారండి. ఇప్పుడు వచ్చి చక్కగా మనము వారి దగ్గర అక్షింతలు ఉంటాయి కదండి, అక్షింతలు తీసుకొని అందరూ కూడా వేసుకోవాలి. మనము ఉపవాసం విషయానికి వస్తే పూజ అయ్యేంత వరకు అయితే ఏమి తినకూడదండి. కొంతమంది అయితే ఉదయం ఏం తినకుండా సాయంత్రం అల్పాహారం తింటారు. పూజ అయ్యే వరకు మాత్రం తినకూడదు. కానీ మనం చేసుకునే వ్రతము నైవేద్యాలు చేసి పెడతాము కదండి, కానీ పూజ అయ్యే వరకు ఏం తినకుండా ఉండి పూజ అయిన తర్వాత నైవేద్యాలు స్వీకరిస్తే మంచిది. అందులో అక్కడ పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనము కానీ భర్త కానీ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అక్కడ పెట్టిన నైవేద్యాలని. మనకి ఉదయనంగా మనం ఎవరికైనా ముత్తైదువులకి ఇచ్చేటప్పుడు బ్లౌజ్ పీసు, కొంతమంది వారి స్తోమతను బట్టి చీరలు పెట్టుకుంటారండి. బ్లౌజ్ పీస్ కూడా పెట్టలేని వాళ్ళు తాంబూలం కూడా ఇవ్వచ్చు. బ్లౌజ్ పీసు, ఆ పైన 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 వక్కలు. తమలపాకులు మరియు అరటిపండ్లు మనం పెట్టేవి ఏవైనా సరే తోడేయాలి ఏమన్నా మన వైపు ఉండాలి, ఇచ్చే వాళ్ళ వైపు ఉండకూడదు. పువ్వులు, పసుపు కుంకుమ ప్యాకెట్స్, గాజులు, శనగలు అండి, మనం నానబెట్టుకున్న శనగలు, ఇంకా మొలకలు వస్తే ఇంకా మంచిదండి. శనగలు మనము అమ్మవారికి వాయినంగా పెట్టినా అక్కడ కూడా పెట్టాలని చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. పళ్ళనే కాదండి, ఏ ఫ్రూట్స్ అయినా 2 పెట్టుకోవాలి, 1 ఇవ్వకూడదు. ఇంకా తోరాలు అందరికీ ఇవ్వాలనుకుంటే అందరికీ, లేదా వచ్చిన వాళ్ళలో పెద్ద ముత్తైదు కానీ ఎవరికైనా, లేదా ఇంట్లో ఉన్న అత్తయ్య కానీ అమ్మ కానీ ఉన్నారనుకోండి, వాళ్ళకైనా ఇచ్చేటప్పుడు 1 తోరం కూడా వాయినంతో పాటు ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది మన ఇష్టం ఎంతమందికి. ఉదయం వ్రతం పూర్తయిందండి. మేమైతే ఉదయమే ఏమి తినుకోకుండానే అందరికీ కూడా తాంబూలం ఇచ్చుకుంటాము. కొందరైతే ఏంటంటే పొద్దునంతా పూజ హడావిడిలో ఉంటాము కాబట్టి అని సాయంత్రం పూట 6 గంటలకు అట్లా దీపం పెట్టుకొని అప్పుడు పిలిచి అప్పుడు తాంబూలం ఇచ్చుకుంటారండి. మన ఇది దాన్ని బట్టి చూసుకోవచ్చు.
చిన్న ముత్తైదువులకి ముందుగా నుదుటన బొట్టు పెట్టి చక్కగా గంధము కంఠానికి రాసి కాళ్ళకి నిండుగా 2 చేతులతోటి ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు రాయాలండి. ఆ పసుపు రాయడము చిన్న పెద్ద ధనిక ఇట్లా తేడా లేదండి. ఎవ్వరు ఆఖరికి ఇంట్లో సర్వెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకైనా సరే మనం కాళ్ళకి నిండుగా పసుపు రాసి తాంబూలం అనేది ఇవ్వాలి. వారిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. ఎంతమందిని పిలవాలి అంటే 1, 3, 5, 9, 11 ఇలా ఏ సంఖ్య అయినా పిలుచుకోవచ్చండి. ఒకవేళ ఎవ్వరూ లేరండి మాకు పిలవడానికి, ఎక్కడో ఉన్నాము ఎవరూ లేరు అనుకున్న వాళ్ళు చక్కగా ఆలయంకి వెళ్ళి ఆలయంలో ముత్తైదువులకు కూడా తాంబూలం ఇచ్చుకోవచ్చు. ఒకటైతే మనం అమ్మవారికి ఎటు పెడతాము కదండి, అట్లా కూడా లేదు అనుకుంటే మనం అమ్మవారికి ఇచ్చాము అనుకోవాలి. వచ్చిన ముత్తైదువులందరి దగ్గర కూడా అమ్మవార్లుగా భావించి వాళ్ళకి వాయినం ఇస్తీనమ్మ వాయినం అని మనం అనాలి. పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటినమ్మ వాయినము నేనేనమ్మ వరలక్ష్మీదేవి అని అనుకోవాలి. లేదు అంటే అష్టలక్ష్ముల పేర్లు వరుసగా చెప్పి ఇచ్చుకోవచ్చు. చక్కగా తాంబూలం ఇచ్చిన తర్వాత అందరితోటి అక్షింతలు వేయించుకోవాలి. అమ్మవారి దగ్గర తోరం పెట్టాము కదండి, ఆ తోరం తీసి ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి కట్టుకోవచ్చండి, మంచిది. ఉదయం తాంబూలం ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకున్న తర్వాత భోజనం చేసి అయితే పగలు నిద్రపోకూడదండి, కిందనే పడుకోవాలి, కింద కూర్చోవాలి. సాయంత్రము 6 అయిన తర్వాత దీపం వెలిగించుకొని మనం చేయగలిగితే ఏమైనా నైవేద్యం చేసి పెట్టవచ్చు. లేదు అనుకోండి పెట్టి అమ్మవారికి సంబంధించినవి అన్నీ కూడా చదువుకుంటూ హారతి ఇచ్చుకోవాలి. ఇచ్చుకునే వాళ్ళు సాయంత్రం కూడా వాయినం ఇచ్చుకుంటారు. ఆ రోజు కుదిరితే సాధ్యమైనంత వరకు ఈ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకా ఈరోజు ఆలయాల్లో కుంకుమ పూజలు అవి జరుగుతాయి. టైం ఉంటే పాల్గొనవచ్చు. ఇంట్లో మనకు అమ్మవారి విగ్రహం ఉంటే సాయంత్రం పూట చక్కగా పొద్దున పూట కుదిరితే పొద్దున చేసుకోండి, లేదంటే సాయంత్రం అయినా సరే కుంకుమ పూజ చేసుకోండి, చాలా మంచిది. ఈరోజు వ్రతము చేసుకొని మనము మంచాల మీద ఎలా పడితే అలా ఉండకూడదండి, చక్కగా కింద పడుకొని నిద్రించాలి. తర్వాత రోజు పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముంగట చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపకి మనము రాసుకొని పసుపు కుంకుమలు బొట్టులతోటి అలంకరించుకొని పువ్వులు పెట్టుకొని మనము కూడా తలస్నానం చేసి నిండుగా చీర కట్టుకొని అమ్మవారికి మళ్ళీ దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకున్న తర్వాత అక్కడ కొండెక్కుతుంది కదండి, కొండెక్కిన తర్వాత అన్నీ కూడా తీసి కదిలించి తీసుకోవాలి. మనము కలశంలో అన్నీ ఏం చేయాలనేది క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్, అది డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. వాడిన పువ్వులు అవన్నీ కూడా ఎక్కడైనా కాలువలో కానీ లేదు అనుకుంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి. అక్కడ మనం పెట్టుకున్న అమ్మవారి చీరని మనము పూజ రోజు సాయంత్రము ఒక్కసారైనా కట్టుకోవాలండి. మనం అమ్మవారికి పెట్టుకున్న చీరని మనమే కట్టుకోవాలి. తాంబూలం కూడా మా ఇంట్లో ఎవరైనా సరే తమలపాకులు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఆ ముందు రోజే. ఇంకా గణపతిని మనము ఇంట్లో పచ్చని చెట్టులో కానీ కాలువలో కానీ కలపాలి. పసుపు గౌరమ్మని మాత్రం మనం ఇంట్లో ఉంచుకొని ప్రతి శుక్రవారాలు మంగళవారాల్లో మొహానికి కానీ లేదంటే తాళికి కానీ రాసుకోవచ్చు. అమ్మవారికి పెట్టిన గాజులు కూడా మనమే వేసుకోవాలండి. అక్కడ ఇవన్నీ కూడా బ్లౌజ్ పీస్ మనం కలశం మీద పెట్టిన బ్లౌజ్ పీస్ కూడా మనమే కుట్టించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఎవరైనా సరే ముత్తైదుగా మనకి తాంబూలానికి పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదండి. ఏదో ఒక టైంలో చూసుకొని వెళ్ళి మనము తాంబూలం తీసుకొచ్చుకోవాలి. లక్ష్మీదేవిగా మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టండి. ఇంకా ఈరోజు పిల్లల్ని కొట్టడం, తిట్టడం, పెద్దవారిని విసిగించడం చేయకూడదు. ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకే ముందుగా మనము తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. మనము పూజ అయిన రోజు రాత్రి అమ్మవారిని అట్లా పెట్టుకుంటాము కదండి, ఇక్కడ అన్ని లైట్లు ఆపేసి ఉంచకూడదు. ఏదో ఒక చిన్న లైట్ అయినా వేసి ఉంచాలి, అట్లా ఉంచకూడదు అన్నమాట. రోజు మన ఇంటికి ఆడవారు ఎవ్వరు వచ్చినా కూడా వ్రతం రోజు తప్పకుండా వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించండి. ఉత్త చేతులతో అస్సలు పంపించవద్దు. తెలిసింది కదా ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా ముందు రోజు నుంచి మనము కదిలించి తీసే వరకు కూడా ఏమి చెయ్యాలి అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. శుభప్రదమైన శ్రావణ మాసంలో శుభాలు అంటే వరాల జల్లులు ప్రసాదించే వరలక్ష్మి వ్రతం రోజు ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.